ఓం శ్రీ మాత్రే నమ. 639వ నామము వరదా అవరదా. ఓం అవరదాయే నమ. వరద అంటే వరాలను ఇచ్చే తల్లి. అయితే అవరద అవరులంటే రాక్షసులు, వాళ్ళని సంహరించేటువంటి తల్లి. లేకపోతే అవ అంటే కాంతి గల, అంటే రథ అంటే దంతములు, కాంతి గల దంతములు కలిగిన తల్లి అని అర్థం వస్తుంది. వరాల్లో శ్రేష్టమైన వరం ఏది అంటే మోక్షమే శ్రేష్టమైన వరము. ఆ వరము ఇవ్వాలి అంటే ఇక్కడ మనలో ఉన్నటువంటి రాక్షసుల్ని, చెడు గుణాల్ని, మరి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్ని నశింప చేస్తే కానీ మనలో మోక్షం అనేటువంటి వరాన్ని ప్రసాదించటానికి అర్హత రాదు మనకి. అందుకని అమ్మ రాక్షసుల్ని సంహరిస్తుంది. రాక్షసుల వల్ల బాధపడే వాళ్ళని వరాలతో అమ్మ అనుగ్రహిస్తుంది. మరి ఇహలోకంలో వరాలు ఉంటాయి. అంటే ఇహలోక వరాలు అంటే మనకి లౌకికమైనటువంటి జీవితానికి సంబంధించిన కోరికలు ఎన్నో ఉంటాయి. ఎప్పుడూ కోరికల గుర్రాలే మనం ఎక్కి స్వారీ చేస్తూ ఉంటాం కదా. ఆ కోరికలే గుర్రాలైతే ఆ కోరికల కళ్యాలు మన చేతిలో లేకపోతే ఆ గుర్రాలు ఎటు తీసుకెళ్తాయో ఎటు పడేస్తాయో మనకేమీ తెలియదు. మనల్ని అదుపులో ఆ గుర్రాల కళ్యాలు మన చేతిలో లేకపోతే ఆ గుర్రాలు ఏ గోతుల్లోనో ముళ్ళల్లోనో తుప్పల్లోనో రాజ మార్గంలో నుంచి పక్కకి పడేస్తాయి. అదే కళ్యాలు ఉంటే ఆ గుర్రాలతోనే, ఆ రథంతోనే లక్ష్యాన్ని మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి చేరతాం. అందుకని అమ్మ ఈ లక్ష్యాన్ని చేరటానికి అడ్డం వచ్చేటువంటి రాక్షసుల్ని, రాక్షస గుణాల్ని సంహరించేటువంటి తల్లి. మరి ఆ వరాల్ని మోక్షం అనేటువంటి పరలోక వరాల్ని, మరి ఇహలోక వరాలు కోట్లు ఉంటాయి. ఎప్పుడు ఒక కోరిక తీరకుండా 100 కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి. పోనీ ఒక కోరిక తీరిన తర్వాత ఒక కోరిక కోరుకుంటామా భగవంతుణ్ణి? అలాగూ కాదు. ఎన్నో కోరికల మయంగా మన మనస్సు నిండిపోయి ఉంటుంది. ఆ కోరికల యొక్క సమూహంలో, ఆ వలయంలో పడి చిక్కుకుంటాము. ఆ కోరికలతోనే జీవితాల్ని సంపూర్ణం చేసుకుంటూ ఉంటాం, జీవితం అంతా నడుపుకుంటూ ఉంటాము. దానివల్ల ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మల వల్ల పుణ్యపాపాలు వస్తాయి. ఆ పుణ్యపాపాలే జన్మలకి కారణాలు అవుతాయి. ఆ జన్మలే మళ్ళీ పుణ్యపాపాలకి కారణమవుతాయి. ప్రారంధం మనం అనుభవిస్తుంటాము. అక్కడ ఉన్నటువంటి సంచితంలో తీసి కొంచెం మనకి ప్రారంధంగా అనుభవించమని ఇస్తాడు. ఆ ప్రారంధాన్ని అనుభవిస్తూ మళ్ళీ ఆగామి చేస్తాము. ఆగామి వెళ్ళి సంచితంలో చేరుతుంది, సంచితం వచ్చి ప్రారంధంగా మారుతుంది. అలా అనుభవింప చేస్తూ ఉంటుంది. అనుభవిస్తూ ఉంటాడు, జన్మలు ఎత్తుతూ ఉంటాడు. ఎన్ని జన్మలెత్తినా ఆ కోరికలు తీరవు, ఆ కోరికలు చాలవు, అయిపోయిన ఈ కోరికలు అనేటువంటి స్థితి రాదు. అందుకని ఆ కోరికల వలయంలో చిక్కుకున్నటువంటి వాడు బయటికి రాలేడు. కనుక ఆ కోరికల్ని అమ్మ ఇహలోక కోరికల నుంచి పరలోక కోరికలకి మార్చుకోమని చెప్తుంది అమ్మ. ఈ చెవులు ఉన్నాయి, లోకములో పోకడలన్నీ, ఆ పనికిరాని మాటలన్నీ వినేటువంటి ఆ చెవులతో ఆ భగవంతుని నామాన్ని, అర్థాన్ని, వైభవాన్ని, ఆ శక్తిని, ఆ పరమాత్మ యొక్క స్థితిని తెలుసుకుంటూ ఉంటే, వింటూ ఉంటే అటు నుంచి ఇటు మళ్ళినటువంటి మార్గము పరలోక మార్గము, పరమాత్మ మార్గం అన్నమాట. పరమాత్మని చేరేటువంటి మార్గం. అలా నోటితో అనేక మాటలు, ఒకళ్ళని అనేటువంటి మాటలు, పనికి వచ్చే మాటలు, పనికిరాని మాటలు, లౌకికమైన మాటలు, కాలక్షేపం మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాము నోటితో. ఆ నోటితో
భగవంతుని మాటలు మాట్లాడుతూ భగవంతుని వైభవాల్ని చర్చించుకుంటూ ఆ పరమాత్మ యొక్క విచారించుకుంటూ బోధలు చెబుతూ బోధలు వింటూ అలా ఆ మార్గంలో ఆ చెవుల్ని నోటిని ఇహలోకంలో ఉన్నటువంటి మార్గంలో నుంచి పరలోక మార్గానికి మార్చాలి. అలా మరి ఈ ప్రతిదీ చూపు ఉంది. మరి బయట విషయాల మీద జగత్తులో ఉన్నటువంటి వస్తువుల మీద మన చూపు వెళ్తుంది. మనస్సు వాటి మీదకెళ్ళి అవి కావాలని కోరుకుంటుంది. వాటిలో ఆ కోరికలో ఒక ఆనందం ఉంటే 99 కష్ట నష్టాలు ఉంటాయి అని మనకి ఎన్నోసార్లు చెప్తున్నారు. మరి ఇన్ని కష్ట నష్టాలు ఉన్న దానికోసం మనం అర్రులు చాస్తున్నాము, దానికోసమే జీవితం అంతా నడుపుతున్నాము, కాలక్షేపం చేసేస్తున్నాము. కానీ ఒక్క క్షణం భగవంతుని మీద పెడితే అనంతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ మీద ధ్యాస పెట్టి పరమాత్మ మనకి కావాలి, ఆత్మానుభూతి కావాలి, మోక్షం కావాలి అనేటువంటి కోరికతో మోక్షేచ్ఛ అంటారు. ఈ మోక్షేచ్ఛ కోరిక ఉండాలి. ఉండి ఆ మార్గంలో ఆ మోక్షాన్ని పొందేటువంటి మార్గంలో నడుస్తూ దాన్ని పొందటానికి సాధన చేస్తుంటే ఇంకా తర్వాత మోక్షేచ్ఛ అనే కోరిక కూడా ఉండదు. ఎందుకంటే ఆ మార్గంలో నడిచేవాడికి అది లభిస్తుంది. ఇంకా మనం పొందిన తర్వాత కోరుకునేది ఏముంది? ఆ మార్గంలో నడిస్తే అశాంతి లేదు, బాధలు లేవు, దుఃఖాలు లేవు. అంతటా భగవంతుని చూచేటువంటి వాడికి ప్రశాంతతే, ఆనందమే. అటువంటి స్థితి కలిగినప్పుడు ఇంకా దుఃఖం ఏముంది? అదే పరమానందం, అదే ఆత్మస్థితి, అదే మోక్షస్థితి. అటువంటి స్థితిని పొందాలని మన బిడ్డలందరూ ఉచ్చస్థితికి రావాలి. నా దగ్గర నుంచి బయటికి వెళ్ళారు, మళ్ళీ ఆ బిడ్డలందరూ నా దగ్గరికి రావాలని అమ్మ బిడ్డల వంక చూస్తూ ఎప్పుడు వస్తారా? మరి మనం బిడ్డలు ఊరెళ్తే వచ్చేదాకా మన మనసు ఆ బిడ్డల మీద ఉంటుంది. ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు వాళ్ళని దగ్గరగా చూస్తేనే మనకి ఆనందము, దగ్గరికి తీసుకుంటే తృప్తి. అలాంటి మనకే ఉండేటువంటి మనకి 2 3 బిడ్డలు ఉంటేనే అంతటి ప్రేమ ఉంటే విశ్వగర్భ అయినటువంటి తల్లి, స్వర్ణగర్భ అయినటువంటి తల్లికి ఈ బిడ్డలందరికీ వరాలని ప్రసాదిస్తూ మరి వరాలకి ఆ మోక్ష మార్గంలో వెళ్ళాలంటే అడ్డుపడేటువంటి రాక్షసుల్ని సంహరిస్తూ అమ్మ అలా అందరినీ అనుగ్రహిస్తుంది. అటువంటి తల్లిని వరద అయినటువంటి తల్లిని, విశ్వగర్భ స్వర్ణగర్భ వరద అయినటువంటి తల్లికి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.